Hi viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, Dr. Shilpa Women's Clinic, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ నేసల్ బోన్ గురించి. అంటే ఎప్పుడు నేసల్ బోన్ అనేది ఎన్టీ స్కాన్స్లో జనరలీ అంటే ఫస్ట్ మొదటి 3 నెలల్లో జరిగే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ టైంలో ఏదైతే స్కాన్ జరుగుతుందో దాంట్లో నేసల్ బోన్ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అక్కడ మెన్షన్ చేసిన తర్వాత వచ్చేసి 5వ నెలలో జరిగే అనామలీ స్కాన్లో అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే అవయవ లోపాల గురించి జరిగే స్కాన్లో మనకి నేసల్ బోన్ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటి నేసల్ బోన్ యాబ్సెంట్ అని రావడం జరుగుతుంది. యాబ్సెంట్ నేసల్ బోన్ ఉన్నా లేదా స్మాల్ నేసల్ బోన్ ఉంది, హైపోప్లాస్టిక్ నేసల్ బోన్ ఉంది అని మెన్షన్ చేసినప్పుడు మీరు కంగారు పడకుండా మీకు డాక్టర్ కానివ్వండి, రేడియాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా మీ గైనకాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన యాబ్సెంట్ నేసల్ బోన్ గురించి మీరు కొంతవరకు డిస్కస్ చేయండి. మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ యాబ్సెంట్ నేసల్ బోన్ ద్వారా మీకైతే గైనకాలజిస్ట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటి గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసేది యాబ్సెంట్ నేసల్ బోన్ ఉన్న నేసల్ బోన్ చిన్నగా ఉంది, ముక్కు బోన్ అని అంటారు, ముక్కు భాగంలో ఉండేది బోన్ అనేది లేకపోయినా లేదా చిన్నగా ఉన్న స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీసే కాకుండా జెనెటిక్ డిసార్డర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది జన్యుపరమైన లోపాలు ఏమన్నా బిడ్డకి సంక్రమించే ప్రమాదం ఉందా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కానీ అనామలీ స్కాన్లు వచ్చిన అనామలీ స్కాన్ కంప్లీట్గా నార్మల్ వచ్చి ఓన్లీ యాబ్సెంట్ నేసల్ బోనే వచ్చినట్టయితే లేదా హైపోప్లాస్టిక్ చిన్నగా నేసల్ బోన్ ఉంది, చాలా చిన్నగా ఉంది అని అన్నా జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఎన్ఐపిటి జెనెటిక్ డిజార్డర్స్తో కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి అంటే నాన్ ఇన్వేసివ్గా ప్రీనేటల్ టెస్టింగ్ అనేది అన్ని క్రోమోజోమ్స్ ఒక మదర్ బ్లడ్ ద్వారా ఎన్ఐపిటి అనే టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్ఐపిటి టెస్టింగ్ ద్వారా జెనెటిక్ డిజార్డర్స్ అనేది ఏ రిస్క్ కేటగిరీలో అంటే 99% ఎప్పుడైతే ఆ ఎన్ఐపిటి టెస్టింగ్లో లో రిస్క్ కేటగిరీలో ఉన్నట్టుగా రిపోర్టింగ్ వచ్చినట్టయితే దాన్ని 99% ఏ రకమైన ప్రమాదం ఉండదు. ఈ సింగిల్ నేసల్ బోన్ మాత్రమే అబ్నార్మాలిటీ ఉండి మిగతా అవయవాలన్నీ కూడా నార్మల్ ఉన్నప్పుడు దీన్ని ఐసోలేటెడ్ మార్కర్గా అంటే చిన్న మైనర్ మార్కర్గా కన్సిడర్ చేసి ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. సో అదే కాకుండా బట్ దానికి అదొక్కటే నిర్లక్ష్యం చేయకుండా మళ్ళీ లేట్ టీఫా కానివ్వండి అంటే 22 నుంచి 24 వారాల మధ్యలో మళ్ళీ లేట్ టీఫా అంటే హార్ట్ ఫార్మేషన్ కానీ కొన్ని రకాల స్ట్రక్చర్స్ అనేది ఇంకా కొంచెం లేట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ కానివ్వండి, హార్ట్ కానివ్వండి కంప్లీట్ ఫార్మేషన్ జరగడానికి కొంచెం టైం పట్టడం జరుగుతుంది. సో దీన్ని లేట్ టీఫాలో కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ లేట్ టీఫా ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో రావడం అంటే రిపోర్ట్లో ఏ రకమైన ప్రమాదం లేదు, అనామలీస్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ స్ట్రక్చరల్ కానివ్వండి జెనెటిక్ కానివ్వండి అన్ని నెగిటివ్గా వచ్చినప్పుడు మీరు యాబ్సెంట్ నేసల్ బోన్ అని మెన్షన్ చేసిన మీకు ఫర్దర్ వచ్చే స్కాన్లో ఓన్లీ ఐసోలేటెడ్ మైనర్ మార్కర్ కింద కన్సిడర్ చేసి ఇగ్నోర్ చేయవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు భయపడకుండా వచ్చినట్టయితే ఫస్ట్ మీరు గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ అవగాహన మీరు తెలుసుకున్నట్టయితే మీరు భయపడకుండా త్రూ అవుట్ ద 9 months మీరు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ ఉండగలుగుతారు. థ్యాంక్ యూ. నమస్తే.